చెప్తే ప్రజలు వినరని మీరే చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు జయప్రకాష్ నారాయణ తన అభిప్రాయం చెప్తూ ఉంటే మీరు ఎందుకు అంత విరుచుకుపడుతున్నారు? అవునా, చెప్తా. బాలకృష్ణ జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ చదివాడు, డాక్టర్ చదివాడు. ఆయన ఈ సొసైటీ మొత్తం చూసి ఇలా కాదు అలాగుండాలి, మరో ప్రపంచం అనుకొని లోక్ సత్తా పెట్టాడు. ఎలక్షన్లోకి వచ్చాడు. నేను లోక్ సత్తా ఇలా చేస్తా, నేను ఆకాశంలోంచి చుక్కల్ని కిందకి తీసుకొస్తా అని అలాంటి కళల ప్రపంచంలో మొత్తం తిరిగితే ఆయన ఒక్కడే గెలిచాడు. పార్టీ ఓడిపోయింది. ఎవరు వేరే పార్టీలు ఓడిపోతాయి, పార్టీ ఓడిపోయింది. ఇంక వేరే మళ్ళీ ఎలక్షన్లో మేము గెలవలేము అనుకొని ఎందుకు లోక్సత్తాని మూసిపారేశాడు. అంటే లోక్సత్తాలో ఒక 40-50 ఎమ్మెల్యేలు వస్తే నువ్వు బేరసారాలు సాగించుకుంటావా? ఏమీ రాకపోతే నువ్వు పార్టీ మూసేస్తావా? సిగ్గులేదు? ఎన్ని మాటలు చెప్పావు మా ప్రజలకి, ఎన్ని మాటలు చెప్పావు ఈ రాష్ట్రానికి. లెట్ మీ టాక్. ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు జయప్రకాష్ నువ్వు ఏజెంట్వా? జయప్రకాష్ విమర్శిస్తుంటే ఎందుకు ఆపుతున్నావు నన్ను బాలకృష్ణ? నువ్వు క్వశ్చన్ వేసావు నువ్వు. అతను జేపీ టన్నావే అని అంటా హక్కు నాకుంది. అతను చీటర్ కదా, పార్టీ ఎందుకు పెట్టాడు? మా కోసం పెట్టాడు. నువ్వు ఎందుకు పార్టీ మూసిపారు నువ్వు? అంటే గిట్టుబాటు కాలేదా రాజకీయాల్లో? నువ్వు ముఖ్యమంత్రి అయితేనే పార్టీ పెడతావా? నువ్వు ముఖ్యమంత్రి గెలవకపోతే పార్టీ మూసేస్తావా? డబ్బు కోసం జేపీ పార్టీ పెట్టారండి. మరి దేని పెట్టాడు పార్టీ? ఎందుకు పార్టీ మూసాడు చెప్పు. బీజేపీ ఉంది, ఇద్దరే ఉన్నారు, వాజ్పేయి అద్వానీ. మరి 2 ముందు 2 ఎంపీలు ఉన్నాయి నేషనల్ వైడ్గా మొత్తం. ఒకటెక్కడో ఆంధ్రప్రదేశ్లో హన్మకొండ ఎక్కడో ఒక ఎంపీ గెలిచాడు, ఎక్కడో యూపీలో ఒక ఎంపీ. 2 ఎంపీలే అయినా పార్టీ మూసేశారా బీజేపీ? మన వాజ్పేయి డిసప్పాయింట్ అయిపోయాడా? అద్వానీ డిసప్పాయింట్ అయిపోయాడా? రథయాత్ర చేయకుండా ఇంట్లో కూర్చుంది, మనకెందుకులే 2 వచ్చినప్పుడు మనకెందుకు గోళ అన్నాడా? ఇల్లు తిరిగాడు, ఇద్దరు ఇల్లు తిరిగారు, దేశం మొత్తం తిరిగారు, అన్ని ఊళ్ళు తిరిగారు, అన్ని జిల్లాలు తిరిగారు, అన్ని మండలాలు తిరిగారు, జనా సమీకరించుకున్నారు, నమ్మించారు. ఈరోజు అదే బీజేపీ భారతీయుల ఆస్తిగా మారిపోయింది. ఇదే బీజేపీ ప్రపంచం మొత్తంలో ఎక్కడ డెమోక్రసీ ఉందో అందులో శక్తిగా అలరాడుతుంది. ఆ మాత్రం బుద్ధి లేదా? వాళ్ళు ఐఏఎస్ చదివారా? వాళ్ళు ఐపీఎస్ చదివారా? అద్వానీ వాడు చదవలేదు కదా, మనోడు చదివాడు కదా. సిగ్గు లేదు? ఐఏఎస్ చదివావా అంటే పార్టీ మనం అది వ్యాపారం కింద లెక్కేసుకున్నాడు. వ్యాపారం కాబట్టి మూసుకున్నాడు. అది నిజంగా ప్రజల కోసం పెట్టే పార్టీ అయితే స్టిల్ ఉండాలా? సిగ్గు లేదా? ఏమంటాడు ఆ మాటలో? పెద్ద ఇష్యూగా పెద్ద చెబుతున్నావు బాలకృష్ణ. నువ్వు ఒక చీటర్ గురించి అతను ఎలక్షన్లో పెట్టేటప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో వీళ్ళందరూ ముసలెడ్లు అయిపోయారు, గుర్తుపెట్టుకో ఈ మాట అన్నాడు. ముసలెడ్లు అయిపోయారు, ముసలెడ్లు, అందుకని ముసలెడ్లు లేవు, నేను కొత్తగా వచ్చాను, నాకు ఓటేయండి. ఓటేలా అయిపోయింది. ముసలెడ్డి పేరు వీళ్ళు పేరు వేరే ఎవడో వచ్చాడు, వైసీపీ రాజశేఖర రెడ్డి వచ్చాడు. నువ్వు ముసలెడ్లు అన్నావుగా, వాడు రాజకీయాలకు పనికిరారు అన్నావుగా, మరి ఇప్పుడు ఎందుకు ఇదే ముసలెడ్లకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు ఈ వీళ్ళనే ఎవరు ఏ ముసలి ఎడ్లు అన్నావు కదా, ఆ ముసలి ఎవడు? అందులో ఒకడు చంద్రబాబు నాయుడేగా. ఆ ముసలి ఎద్దుకి నువ్వెందుకు మనం సపోర్ట్ చేస్తున్నావు? ఆ ముసలి ఎద్దు ఎవరంటే మన కమ్మ ఎద్దు, మన కమ్మోడు. అందుకని మళ్ళీ అప్పుడేమో నువ్వు పార్టీ పెట్టినప్పుడేమో అతను చీయా, రాజకీయ నాయకులు మొత్తం చీయా, నువ్వు ముసలి ఎడ్లు వీళ్ళు పనికిరావు, నేను వచ్చా పెద్ద పుడిగిలాగా వచ్చా. ఇప్పుడు ఎందుకు ఆ ముసలి ఎద్దుకే మనం నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? కమ్మవాడు అనే చిల్లర తీసుకున్నావా? నువ్వు చిల్లర తీసుకోకుండా కమ్మ ఫీలింగ్ లేకుండా ఎందుకు మళ్ళా వాడిని సెలెక్ట్ చేసుకున్నావు? ఎడు నీ కులగురు కమ్మ కులగురు రామోజీరావు చెప్పాడనే. నువ్వు చెప్పు బాలకృష్ణ, దీనికి ఆన్సర్ చెప్పు, నేను తెలుసుకుంటాను. నేను తెలుసుకోవాలిగా. నేను తప్పు చేస్తే సారీ చెప్పేస్తా ఇప్పుడే. నువ్వు అన్నీ చేసి నువ్వు జగన్ని ఇప్పుడు అది ఉంది కానీ అభివృద్ధి లేదంటావా?